జిల్లాలో ఇంతకుముందు 6 కోట్లు మన జిల్లా కేటాయించేవాళ్ళు, చదువుకైతేనేమి మన డెవలపింగ్ అయితేనేమి దేనికైనా అది కల్పించేవాళ్ళు. ఇంతకుముందు 6 కోట్లు అయితే అదే ఈ సంవత్సరం నుంచి మన జిల్లాకే ప్రత్యేకంగా 15 కోట్ల రూపాయలు మన గిరిజనుల కోసం కేటాయించడం జరిగిందని చెప్పారు నిన్న. అది అధికారులు తేవడం లేకపోతే గవర్నమెంట్ తేవడం కాదు, అదంతా ఆ కృషి ఫలితం అంతా మన గిరిజనులది. మన గిరిజనుల పోరాటాలు ఎక్కడో ఒక దగ్గర గిరిజనుల పోరాటాలు ఈ విధంగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఐక్యత అవుతున్నారు అని చెప్పి ఒక సమస్య మీద పోరాడి ఈరోజు ఎస్టీ సప్లాన్ తెచ్చుకోవడం వల్ల 15 కోట్ల రూపాయలు ఈరోజు సాధించుకోవాలి. అంటే 3 ఇంతలు పెరిగింది దాటిగా మన జిల్లా వరకు. అదేవిధంగా బాబాయ్ సార్ చెప్పినట్టు ఈరోజు మన కావల్లోనే ఎస్టీ బాలుర వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా ప్రతి హాస్టల్లో 100 మంది పిల్లలకి మనకు రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా బీసీలకు ఉంటుంది, అదేవిధంగా ఓసీలకు ఉంటుంది. మనం 75 మంది ఉంటే బీసీలు 20 మంది ఉంటే 5 మంది ఓసీలు ఉండడానికి కల్పించారు ఒక హాస్టల్. అంటే గిరిజన హాస్టల్, గిరిజనులకు ప్రత్యేకం. మనకు 75 మంది అనే లేదు, 200 మంది కానీ పిల్లలు చేరినా కూడా దానికి వసతి కల్పించాలని. అదేవిధంగా ఆడపిల్లలకైతే బొట్టు పిల్లల కాడి నుంచి ఫేర్ అండ్ లవ్లీ కాడి నుంచి మీరు ఇంటి దగ్గర తెస్తారో తేరో నేను అంటారు, కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. ఇప్పుడు బొట్టు పిల్లల దగ్గర నుంచి బలపాల కాడి నుంచి పెన్నుల కాడి నుంచి ప్రతి ఒక్కటి కల్పిస్తున్నారు హాస్టల్లో. ఈరోజు అది ఇస్తున్నారా లేదా, పెడుతున్నారా లేదని మనం పోయి అడిగి తెలుసుకోవాలి పేరెంట్స్గా. మన ఈ మధ్య రుద్రపాడులో పోయాము, రుద్రపాడులో 15 మంది పిల్లల్ని చేర్పించింది ఈరోజు రావణక్క అక్కడ. ఎందుకంటే విషయం చెప్తున్నా, పిల్లలు చదువుకుంది ఏం చేయలేము. ఈరోజు నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం రాలా, చదువుకున్నాను, ఏదో ఎగ్జామ్స్ రాశాను, అయినా రాలేదు. ఈరోజు నా సొంతంగా నేను బిజినెస్ పెట్టుకొని నడిపించుకుంటున్నాను. నాకు ఎవరు సాయం చేయలే. ఆయన ఎవరో ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఇంకో ఆఫీసు పోయి చేయట్లేదు. నా సొంతంగా నేను కష్టపడి చదువుకున్నా వాడు నాకు తెలియదు 10 రూపాయలు సంపాదించుకున్నాను, పెట్టుకున్నాను. నేను ప్రతి ఒక్కరు మన గిరిజన కుటుంబాల్లో నుంచి, మన యానాది కుటుంబాల్లో నుంచి వచ్చేవాళ్ళు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి పెద్దలు ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. కష్టపడి చదువుకొని ఈరోజు సార్ చెప్పారు, మానకుడు 7 సార్ పేరు, ట్యాక్సీ వెంకటేశ్వర సార్ పేరు, వీళ్ళందరూ చెప్పారు. వీళ్ళందరూ ఎదిగారంటే వాళ్ళు కష్టపడి చదువుకున్నారు కాబట్టి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు గొప్పలు కాదా. అందుకని నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన ఈరోజు సంతోషమైన ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ స్టేజ్ చూసిన తర్వాత అర్థమైంది. పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, యానాదులు ఎప్పుడు కూడా ముందు సలాం పోతుంటే వెనక మొగుడు పోయేవాడంట. అది నిజం వాస్తవం నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద మీటింగ్ పెట్టా ఈరోజు మన ప్రోగ్రామ్ మన ఇదని చెప్పేసి ఇక్కడ కనబడిన వాళ్ళ 400 మందిలో కూడా 300 మంది మహిళలు ఉండడం చాలా గర్వపడ్డ విషయం. చూడండి, కావాలంటే మీరు 400 మంది మీటింగ్ వచ్చింటే 300 మంది లేడీస్ ఆడవాళ్ళే ఉన్నారు, మహిళలే ఉన్నారు ఇక్కడ మన గిరిజన మహిళలు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈ రోజు రిజర్వేషన్ లో కూడా కల్పించడంలో కూడా 50 మందికి రిజర్వేషన్ మన మహిళలకే ఇచ్చారు. మన క్యాస్ట్ లో కానీ ఏ కులంలో అయినా కూడా 50% మహిళలకే ఇచ్చారు. ఈ రోజు ఇంకా గర్వంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే మన స్టేట్ మీద 4 ప్రెసిడెంట్లు వచ్చారు. మన కావలి డివిజన్ మొత్తానికి పిలిచాం జిల్లా మొత్తంలో, కానీ ఎవరు రాలేదు, 4 వచ్చారు. 4లో కూడా 3 మహిళలు, 4లో కూడా 2 మహిళలు 2 పురుషులు రావడం జరిగింది. అందుకని మీరంతా ఏంటంటే మీ పిల్లల చదువు కోసం కానీ ఏదైనా ఇప్పుడు ఒక కమిటీ పెట్టాము మేము, మురళి ఎంగడపతో లేకపోతే రవణ లేకపోతే రవణకు, వాళ్ళ ఊళ్ళో రవణకు ఒకటే కష్టం చేస్తుంది అనేది కాదు. అందరం కలిసి పోరాడతాం, ఆ పని కావాలని ప్రయత్నిస్తాం, ఆ సమస్యను గవర్నమెంట్కి తీసుకెళ్తాం. అది ఎవరి ద్వారా అయినా జరగవచ్చు. మేము కావాలో ఎన్నో చేసాం, కొత్త సంఘంలో ఎన్నోసార్లు మీటింగ్ పెట్టాము, వాళ్ళ గురించి కొంత సమస్యలు వస్తే సమస్యలు చేసాం. అదే ఎమ్మెల్యే గారు పోయి వాళ్ళకి ఈరోజు ఇంటికి మేము చేసిన 3వ రోజు పోయి ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి పోయి 5,000 రూపాయలు కంపెనీకి ఇచ్చాడు, ఇంటికి సిమెంట్ తోలేరు. అవన్నీ మేము చెప్తే ఆయన చేసేది కాదు. మనం ఈ విధంగా ఈ సమస్యను అనేది బయట పెడితే అధికారుల ద్వారా పనులు జరుగుతాయి. అది పలానా వాళ్ళే చేశారు, పలానా ఇదే చేశారు అనేది ఏముండదు. అందుకని మీరు ఎందుకు దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిల్లల్ని చదివించుకోవాలి. ప్రతి ఒక్కరు చదివించుకుంటే మనం ఏదైనా డెవలప్ చేసుకోవడానికి ఇది ఉంటుంది. అదేవిధంగా మహిళా పొదుపు సంఘాలు ప్రతిసారి మేము పోయినప్పుడు అంతా ఐటీడీపీఓ గారు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఊర్లో సంఘాలు పెట్టుకుంటున్నారు, పొదుపు సంఘాలు. కానీ మన కాలనీలో పోయి అడిగితే ఒక్కటి ఉంటుంది, ఆ ఒక్కటిలో కూడా 10 మంది మిగతా ఊరోళ్ళతో కలుసుకుంటారు. మన యానాది కుటుంబానికి చెందిన చేవూరు అలేఖ్య గారికి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెకి సన్మానం చేయడం జరుగుతుంది. అలేఖ్య గారిని సన్మానించడానికి
చాలా గొప్పగా మన జిల్లాలోకి మొట్టమొదటిసారిగా అందరూ చప్పట్లు కొట్టాలి. మన జిల్లాలోకి మొట్టమొదటిసారిగా పంచాయతీ ప్రెసిడెంట్కి సంబంధించిన కాదు మన గిరిజన ఐక్యవేదిక ఇది. మళ్ళీ ఎలక్షన్ లేకుండా మన యానాదులు ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టిన కావలి మండల అలేఖ్య చేవూరు అలేఖ్య గారు మధ్యలో కూర్చున్నామే. అటుపక్క కూర్చున్నాను వచ్చి మన భోగుల మండలం ఏనుగుల బావి ఏలూరు సంజయ్ గారు, భోగూరు మండలం ఏనుగుల బావి పంచాయతీ నుంచి ఏలూరు శేషయ్య గారు, ఏలూరు శేషయ్య గారు అండి. ఇదే విధంగా ఇటు పక్క కూర్చున్న జలదంకి మండలం రామరపాడు పంచాయతీ తలపల కొండమ్మ గారు. వీళ్ళు ముగ్గురు అండి, వీళ్ళకి సన్మానించడం జరుగుతుంది. కూర్చోండి. శాలతో సన్మానించడం జరుగుతుంది. మొమెంటో ద్వారా సన్మానించడం జరుగుతుంది. మన గిరిజన ఐక్యవేదిక మొమెంటో ద్వారా సన్మానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రకరకాలు చెప్తాను. అందరూ చప్పట్లు కొట్టాలి. ఏనుగుల పంచాయతీ జేజీ గారికి సన్మానించడం జరుగుతుంది. తర్వాత సీల్డ్ ని సేనయ్య గారిని సీల్డ్ సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళందరూ కూడా ముస్లిం వాళ్ళు వచ్చి మన జిల్లాలో ఎన్నిక కాబడిన పంచాయతీలకు సన్మానించడం మాకు కూడా గర్వంగా ఉంది. యాదగిరి రేవతి గారు ముస్లూరు ఇప్పుడు పొలమాలు వేసి సన్మానించడం జరుగుతుంది. ఈసారి మళ్ళీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు వచ్చేటప్పుడు మనలో మళ్ళీ 100 మంది ఇక్కడ స్టేజ్ మీద సన్మానించడం జరగాలని కోరుకుంటున్నాం. అందరినీ కూడా మన యానాదులు అందరినీ కూడా అదే ఇంకొక విషయం చెప్పలేదు మీకు. ఇదే స్టేజ్ మీద మన గ్రామం తర్వాత ప్రసాద్ గారు బాబాయ్ సారు పట్టుకోండి సార్. చూడండి పూలమాల పట్టుకోండి. పూలమాల పట్టుకో. దిగుతాం. సన్మానించిన వాళ్ళతో మేము జిల్లా కమిటీ అంతా దిగాలండి. మళ్ళీ వెళ్ళిపోకండి. ఎక్కువగా అది కూడా మీరు గుర్తించుకోవాలి. మీరు ఎక్కువ వచ్చి మీరు చప్పట్లు పెట్టకపోతే బాగుండదు. అసలు జరుగుతుంది. వదిలేసి రుద్రకోట గ్రామంలో ఎక్కువగా మన కమిటీ ద్వారా బాగా చంద్రం గారు వీళ్ళందరూ కూడా గౌరవాలు ఎన్నిక కాబడిన సన్మానించడం చేయలేదు. అందరూ చప్పట్లు తట్టాలండి. సౌండ్ తగ్గింది. తాళపాలెం బాబు గారు మన కమిటీ సభ్యుడు. చూడండి బాబు, మన కోసం బాగా అందరి కోసం అందరి విషయాలు తెలియజేస్తూ అందరిని మోటివేట్ చేస్తూ అందరిని ఐక్యంగా కాల్చండి. వీళ్ళందరూ భయపడుతున్నారు. చూడండి. ఓకే నెక్స్ట్ నువ్వు అటు నుంచి చేసేమో
అటు కొంచెం సైడ్ తిరగాల, ఇటు తిరగాల, మా వైపు తిరగాల. కానీ కానీ ఓకే నెక్స్ట్ ఏమ్మా ఇదిగమ్మా 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 ఫీల్డ్ ఇచ్చేసి ఆమెకి ఇచ్చేసి ఇస్తుంది, ఆమెకి ఇచ్చేసేలా. చూడండి అది కూడా ఇమ్మా ఫీల్డ్ అటు పట్టుకో. నీళ్ళు పెట్టుకో చూడండి. గర్వారం తిరుమల శెట్టి ఇంకా 2 పేర్లు ఇమ్మా పట్టుకు పట్టుకుని కూడా చూడండి. అదే విధంగా బాపట్ల సత్యవతమ్మ అల్లూరు మండలం, అదే విధంగా కావలి మండలం. సైడ్ 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 అటుకెళ్ళి ఏంటి మాలో ఇద్దరు 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 అధ్యక్షుడు మా గిరిజన అధ్యక్షుడు చాలా గర్వంగా ఉంది. ఆయన మన కావలి మండల అధ్యక్షుడు, గిరిజన అధ్యక్షుడు, గిరిజన నాయకుడికి అల్లూరి సేనయ్య మన జిల్లా ప్రధాన కార్యదర్శి సాలవేసి వెంకటపతి గారిని సన్మానించడం జరుగుతుంది. ఇంకెవరైనా వచ్చేవాళ్ళు రండి. అదే విధంగా మన కావలి మండలం ముసునూరు పట్టుకో పట్టుకో గిన్నె గిన్నె పట్టు స్టీల్ గిన్నె పట్టు. అందరికి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఆమెకు సన్మానం చేయడం జరుగుతుంది. మాలండి గోపాలనగర్ నుంచి వచ్చి ఇస్తున్నారండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఈ కార్యక్రమాన్ని ఇంతగానం చేసిన మన కావలి మండల అధ్యక్షుడు రవికుమార్ గారికి మళ్ళీ చప్పట్లు కొట్టాలండి. మీరు కూడా చాలేమ్మా సైడ్ తిరుగు సైడ్ తిరుగు. అదే విధంగా మా ఫీల్డ్ కూడా ఇచ్చాను వాళ్ళకి. ఆర్గనైజింగ్ చేస్తూ ఆర్గనైజింగ్ ఓకే నెక్స్ట్ ఓకే కమిటీ మెంబరు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి చేతులెత్తి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారండి. కోట్లూరి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఏలూరు కనకయ్య బాలకృష్ణారెడ్డి గారు, ఏలూరు కనకయ్య గారు. మన భోజన ఏర్పాట్లు ఈ రోజు మనకు అందరికి 500 మందికి భోజన కమిటీలో ఎక్కడ ప్రోగ్రాంలు ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, కోటలో ప్రోగ్రాం జరిగినా నేనున్నానంటూ నా తోటి 10 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీరు చెప్పింది నేను కనకయ్య గారితో బాలకృష్ణారెడ్డి గారు. ఓకే అదేవిధంగా ఏలూరు శ్రీనివాసులు ముసునూరు, ఏలూరు శ్రీనివాసులు అంటే మొమెంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నా వీళ్ళ సభ్యులు, అదేవిధంగా మండల కమిటీలో సభ్యులు, అదేవిధంగా తెలంగాణ గారు ముసునూరు ఇంతమంది సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మొమెంటో అందజేస్తున్నారండి. గారు రామరామ్ గారికి మొమెంటో అందుకోవాల్సి వీళ్ళందరూ కూడా మా కార్యనిర్వాహక సభ్యులండి. వీళ్ళ దగ్గర నుండి ఈ కార్యక్రమాన్ని చేయడం వీళ్ళంటే మా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, అదేవిధంగా మిగతా మా కమిటీ సభ్యులు ఉన్నారు.
బ్రదర్ చూడండి బ్రదర్. ఓకే అద్దూరి వెంకయ్య అద్దూరి వెంకయ్య ఇష్టనా అద్దూరి వెంకయ్య ఓకే నెక్స్ట్ చలంచర్ల గోవిందమ్మకి మన జిల్లా జూనియర్ సెక్రటరీ శ్రీమంతుల మురళి గారు సన్మాన కార్యక్రమం చేస్తున్నాడు. ఓకే జూనియర్ కోర్టు బడ్జెట్ కాలనీ రిజల్ట్ పడుకో ఓకే మేకల రాజా తెల్లగుంట నజరనా ఓకే కారగిరి రమేష్ అదేవిధంగా మైనంపాటి పాపయ్య సార్ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. సార్ గారిని ప్రతిష్ఠి ఈరోజు మాలే మాలే మాలేను మన చూడు పట్టుకొని తిరగండి. మైనంపాటి డాక్టర్ గారు విజయనేత్రులు కూడా పక్కన ఈరోజు చాలే 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 చేతిలో ఉన్నప్పటి నుండి ఈ రోజు కూడా యానాదుల కోసం ఆఫీసులు పనిచేస్తూ ఏమంటా బ్రదర్కి కోసం తప్పిస్తున్నటువంటి సార్ పెద్దలు మన పాటిల్ గారు, పట్టుకొని 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 యానాదులు కూడా ఆయన ఇదే డయాస్ మీద చూడండి బ్రదర్ ఒక మంచి అందరు చూడండి. విన్నపం చెప్పడం జరిగింది. వాళ్ళు ఉంటే పట్టుకోవాలి ఫోటో దిగాల్సిన పక్కన దిగండి. ఆ గిరిజన కాలంలో ఫోటో దిగాల్సిన దిగండి. చాలా ఆర్థిక వనరులు కావాలంటే ఆర్థిక వనరులు ఖచ్చితంగా మేము సమకూరుస్తాం, సహాయం చేస్తాం, చేస్తామని చెప్పిన ఒక మంచి గొప్ప భరోసా ఇవ్వడానికి చాలా నీ ప్రేమ నా ఎడల గుండెలో ఉంటుంది, చాలా మంది అనుకుంటుంటారు కానీ నిజమైనటువంటి ప్రేమ నేను ఈ యొక్క మేలునే చూస్తున్నాను. కాబట్టి ఒక మాట అడిగాడు, 35 కేజీల బియ్యాన్ని మీరే జనసేనలు చేసుకొచ్చి ప్రారంభించాలి సార్ అని అన్నారు. తప్పనిసరిగా దాన్ని చేర్చి చూపిస్తాం. కాబట్టి నన్ను ఈ రకంగా గౌరవించిన దానికి, మీరు ప్రేమాభిమానాల ఏడల చూపించిన దానికి కమిటీ మెంబర్లకి, గిరిజన లీడర్స్కి మీ అందరికీ కూడా మనపూర్వక వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాం. సురేష్ బాపట్ల అధ్యక్షుడు గారు, బాపట్ల వెంకటపతి గారు సన్మానించడం చేయడం జరుగుతుంది. తిరగండి తిరగండి చూడండి బ్రదర్. అదేవిధంగా ఏలూరు రవి గారు వచ్చున్నాం. చూడండి